హల్లెలూయా. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. దేవుడికే మహిమ కలుగును గాక. ఇక్కడ దేవుడు 28వ కీర్తనలో, యెహోవా నేను నీకు మొర్రపెట్టుచున్నాను, నా ఆశ్రయదుర్గమా మౌనము గుండకు, నా మనవి ఆలకించు. నీవు మౌనముగా ఉండినెడల నేను సమాధిలో దిగువరి వలె అగుదును. నేను నీకు మొర్రపెట్టినప్పుడు నీ పరిశుద్ధాలయ వైపునకు నా చేతులెత్తినప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకించును. ఇక్కడ మనము దేవునికి మొర్రపెట్టినప్పుడు జ్ఞాపకం చేసుకోండి, మన ఆశ్రయదుర్గం దేవుడు మౌనంగా ఉండడు, మన మనవి ఆలకిస్తాడండి. మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. హల్లెలూయా. దేవుడు ఆలకిస్తాడు కనుక ఇక్కడ దేవుడు మౌనంగా ఉండే దేవుడు కాదండి. మనల్ని ఎంత ప్రేమిస్తాడో దేవుడు. మనం మొర ఆలకిస్తాడు. మనం ప్రార్థించాలి. 5 నిమిషాలు 10 నిమిషాలు కాదండి, మనకు కుదిరితే టైం కుదిరినప్పుడు మనం దేవుని ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు? గొప్ప కార్యాలు చేస్తాడండి. హల్లెలూయా. దయచేసి మనం మొర్రపెట్టినప్పుడు మనం పరిశుద్ధాలయం వైపు చేతులెత్తి పైకెత్తి దేవుని స్తుతించినప్పుడు, విజ్ఞాపన ధ్వని చేసినప్పుడు మన ప్రార్థన ఆయన ఆలకిస్తాడండి. ఆయన గొప్ప దేవుడు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. దేవుడికే మహిమ కలుగును గాక. పరిశుద్ధుడు తండ్రి నాయన, ఈ బిడ్డలు ఎవరైతే ఉన్నారో ఈ మాటలు దీవించి, మేము చేతులెత్తి ప్రార్థించదుగా మా మొర ఆలకించి నాయన విజ్ఞాపన చేయగా, మా చేతులెత్తి పైకి ప్రార్థన చేయగా దీవించి ఆశీర్వదించి మన యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.